పార్ట్ 1 చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి గాయస్. ఎంజీ అంటే ఫుల్ ఫామ్ తెలుసుకునే వయసు నాది. హలో, ఎలా తీసుకొస్తున్నారేంటి? వీడికి ఇదే ఎక్కువ అండి. చక్రం చక్రం సైకిల్ చక్రం 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 సైకిల్ చక్రం 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 సైకిల్ చక్రం. నువ్వు నీ కుక్కతో కరిపిద్దాం అనుకున్నా, కానీ నీకు తెలీదు నేను కుక్కనే కరుస్తున్నా. తమ్ముడు బాధగా ఉందా? అయితే బాదం పాలు తాగు. నేను నిన్ను గుండెల్లో పెట్టుకుంటే నువ్వు నీ గుడ్ పీపుల్ క్రాస్ హౌ మచ్ యూ. ఏం చేస్తున్నావురా? నిబ్బీని మర్చిపోవడం కోసం మోటివేషన్ వీడియోస్ చేస్తున్నారా? నిబ్బిని మర్చిపోవాలంటే చేయాల్సింది వీడియోస్ కాదు, శ్రీరామరాజ్యం మూవీ చూడాలి. దేవుడి సినిమా చూస్తే ఎలా మర్చిపోతాను రా. చూడహే. ఏం చేస్తున్నానన్యా? శ్రీరామరాజ్యం. నేను చూస్తానన్యా. నేను చూస్తాను. ఏమైందిరా? అన్నయ్య సినిమా చూస్తానంటే తొడ మీద కొరికేశాడు. తొడ మీద కొరికేశాడా? సంగ్రామాల జ్వాలయిదే, విశ్వ కళ్యాణ సూత్రీదే, ధర్మము ఆది అనంతము. రే అప్పిగా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఈ అబ్బా కొంచెం ఉంటే పోయేవంట్రా. అదిగో నేను నిబ్బి వచ్చింది చూడు. ఐ లవ్ యూ నిబ్బి. నిబ్బి నాతో మాట్లాడు నిబ్బి, నీకోసం ఏమైనా చేస్తాను. చాచా ప్రశాంతంగా టార్చర్ కూడా చేసుకోనవట్లేదు. ఏం చేసావు నా కోసం? గోదావరిలో దూకే అన్నాను, దూకేవా? లేదు. ట్రైన్ కింద తల పెట్టే అన్నాను, పెట్టావా? లేదు. నా కోసం ఒక కాల్ తీయించుకోమన్నాను, తీయించుకున్నావా? లేదు. నాకున్న ఈ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేవా? నేను చేద్దాం అనుకున్నా, నా వల్ల కాలా. అయితే ఇప్పుడు చేస్తావా? చేస్తా నిబ్బి. ఆంజనేయ స్వామి గుండెల్లో శ్రీరాముడు ఉన్నట్టు, శ్రీరామదాస్ గుండెల్లో రాముడు ఉన్నట్టు, నీ గుండెల్లో నేను ఉంటే తీసి చూపించు. అద్ది నా ప్యాజ్లో తీసి చూపి. ఏం చేస్తున్నావు? నిజంగా నా గుండెలో నిబ్బి ఉంటే గుండెని చీల్చి నిబ్బిని చూపిస్తాను. ఏంటి చూపించేది? ఎల్లాహే. నన్ను ఆపక పాపారావు. అప్పారావు, కోసేసాడయ్యా. పాపారావు
నేనంటే అంత ఇష్టమేరా? నువ్వు గుండు కోసుకుంటే నాకేంటి బొక్క? ఎవడన్నా చేయలాగినట్టుంది. అది నేనే. నా కోసం చేయి కోసుకుంటావా? కోసుకుంటా. పానీపూరి. ఇప్పుడే కాదే, పానీపూరి ఇవ్వు. బాలేదు. వావ్, చాలా బాగుంది. ఐ లవ్ యూ చెప్పానా? నిబ్బి 2 minutes మాట్లాడచ్చా? నాతో ఎందుకు మాట్లాడట్లేదు నిబ్బి? నాకు నువ్వు వద్దు సీనియర్ నిబ్బా. అదే ఏ నిన్నెప్పుడైనా నా చిటికిన వెళ్తూ అయినా టచ్ చేసేనా? నీకోసం నా ఒళ్ళంతా సోడా పెంకులతో కోసేసుకున్నా. నిన్ను లక్షణంగా చూసుకుంటా నిబ్బి. అయినా నాకు వద్దు నిబ్బా. అదే ఎందుకని? ఎందుకంటే నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తావు, ప్రేమగా చూసుకుంటావు, 100 ఏళ్ళు నాతోనే ఉంటావు, కేరింగ్గా చూసుకుంటావు. నీలాంటి నిజాయితీ లవర్ నాకు వద్దు సీనియర్ నిబ్బా. బాయ్. నాకు ఒక హెల్ప్ చేయి, ఆ నిబ్బగాన్ని తొలగించు, అప్పుడు ఆలోచిస్తా నీ గురించి. ఇంకా నాకు వదిలే నిబ్బి. అమ్మా. ఏ అమ్మా ఈరోజు ఏం చేసావు? అమ్మ ఈరోజు నాకు 5గురు ప్రపోజ్ చేశారు, 4గురిని టార్చర్ చేశాను. ఒకడినైతే గుండెల్లో ఉంటే గనక తీసి చూపించమన్నాను. రేపో ఎల్లుండో చూపించేస్తాను. మా అమ్మే రోజు అలాగే టార్చర్ చెయ్యి. రేపు ఎవరన్నా ఒక్కడనే రంపంతో నాడంతా కోయించేసుకోమని. అంత గొప్ప నిబ్బాలు ఎవరు ఎక్కడ దొరుకుతాడులే అమ్మా. అందుకే నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని. అందుకే నీకు ఒకరిని చూశాను, అబ్బాయి ఫోటో. వావ్, ఎంత బాగున్నాడో. బాగున్నాడు కాబట్టే. దినకర కిరణై గౌతమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. స్వామి, ఏంటి భక్త? నాకు నిబ్బి కావాలి స్వామి. నిబ్బి కావాలా? ఓం భగభుగే తీసుకో. ఈ వేడివేడి తీసుకొని నువ్వు ఎవరి మీద అయితే వేయాలనుకుంటున్నావో వాళ్ళ మీద వేస్తే జీవితంలో నిబ్బి వాళ్ళకు దూరం అయిపోతుంది. ఇకపై నిబ్బి నీదే. ధన్యుణ్ణి స్వామి. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా పాపారావు. బాబోయ్, నా లాలిపాప. నా లాలిపాప. ఏంటి పదార్థం? అమ్మా అమ్మా. నేను ఏ టైంకి రమ్మంటే నువ్వు ఏ టైంకి వచ్చావు? నువ్వు 7:59 కమ్మంటే నేను 8కి వచ్చాను.
అయిపోయావురా. అబ్బా యా 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 కాపాడు కనబ్బా కాపాడు. వదులుతావా, నా చేతి దెబ్బ రుప్పి చూపించమంటావా? ఓదండి. సారీ మామ, చాలా ట్రై చేశాను, ఇంక నేనేం చేయలేను. రెస్ట్ ఇన్ పీస్ మామ. మిత్రద్రోహి ఏదో ఒకటి చేయరా. సోంపాపిడి, 2 గెలల అట్టిపళ్ళు, బస్తాడు రైసు, 10 కేజీల మాసం. ఇది నిజమా కాదని చూస్తున్నానయ్యా. అయ్యో పోయాడే. నువ్వు ఉండవమ్మా. ఏమైంది డాక్టర్? స్టెప్ పని చేయట్లేదు. చాలా ప్రయత్నమే చేసాం, బ్రతకడం కష్టమే. అదేంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదుగా? మేము వితౌట్ మెడిసినే ట్రీట్మెంట్ ఇస్తాం, బ్రతకడం ఇంకా. ఏమైంది డాక్టర్? వావ్, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్. నీ అబ్బా ఎందుకు తాగావు విషయం? నేనెక్కడ తాగానురా, బెల్లం నీళ్ళు అని చెప్పి పాయిజన్ పోసి. ఇప్పుడు దానికి పెళ్లి చూపులంటరా? అవునా? పద పద. చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉన్నావు, అందంగా ఉన్నావు, అందుకే పడిపోయా. వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వు అసలు మాట్లాడట్లేదు. అందంగా ఉన్నావని పొగరా? అంత మాట అనకు నిబ్బి, నీ అందాన్ని చూసి మాట రావట్లా. అవునా? నా కోసం ఏం చేస్తావు? నీ కోసం ఆకాశంలో మన పెళ్లి చేస్తా, చంద్రుడిపై ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తా. ఆకాశం అంట, నీకు టికెట్ కూడా ఎవరు వదిలే. అలా అనుకురా, నిబ్బి నాకు దక్కాలంటే ఏం చెయ్యాలి? అలా అందంగా ఉండాలి. ఏంటిగా ఇది? నువ్వే కదా మామ అందంగా రెడీ అవ్వమన్నావు. కాకి పిండలు ఎత్తి వల్ల ఉన్నావు. నిబ్బి, నీతో మాట్లాడచ్చా? లేదు. పాపారావు, రా నిబ్బి, వెళదాం. ఇందాక ఇడ్లీ తిన్నది, చట్నీ వదలలేదు అనుకుంటా, పామేస్తుంది. నువ్వు ఎన్నన్నా చెప్పవే, నీకు నిబ్బగాడే కరెక్ట్. అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? లవ్. అమ్మా, నేను ఒకరిని సిన్సియర్గా లవ్ చేస్తున్నానమ్మా. ఏమన్నావే? సిన్సియర్ లవ్వా? సిన్సియర్ లవ్వా? యాక్ కాలేజీకి వెళ్ళి చక్కగా 4 మోసం చేసి రమ్మంటే సిన్సియర్ లవ్వా? నేను కావాలా, వాడు కావాలా? ఏమైంది నిబ్బి, అందరినీ రమ్మన్నావు? నేను ఈ పెంకిల మీద నడిచి చచ్చిపోవాలనుకుంటున్నాను నిబ్బా. అంత పని చేయకు నిబ్బి, నువ్వు లేకుండా నేను ఉండలేను. అయితే రా, ఇద్దరం కలిసి చద్దాం. త్వరగా చావమ్మా, బయట చాలా పనులు ఉన్నాయి నాకు. గాజు పెంకులు తొక్కేస్తుందిరా, ఏదో చేయరా నిబ్బి. గడిద రత్నం,
కోడి మాసం రెండూ ఒకటి కాదు నిబ్బి. లైఫ్ లాంగ్ నీతో చుక్కలు చూడడానికి రెడీగా ఉన్నాను. నువ్వు చూపించడానికి రెడీగా ఉన్నావా నిబ్బి?